ఆ తర్వాత చూపించారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా మొబైల్ జెండా మన చేతిలో పట్టుకునేది కాదు. ఈ విధంగా గర్వంగా మన ఇంటి మీద ఎగరేసే వాళ్ళం కాదు. 2022లో భారతదేశం స్వతంత్రం సాధించిన సంవత్సరము 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీగా అమృత్ మహోత్సవ కార్యక్రమం మనం చేసుకున్నాం. అప్పటి నుండి ఈ తెలంగాణ ర్యాలీ మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఏదైతే 15 ఆగస్టు కన్నా ముందు 3-4 రోజుల ముందటి నుంచి తమ ఇళ్ల పైన వ్యాపార సంస్థల పైన ఈ ముంగళ్ళ జెండాని మనం ఎగరేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా తెలంగాణలోనే దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ ర్యాలీని గర్వంగా మనము తెలంగాణ నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ఉద్దేశం మన కోసం ప్రాణాలు అర్పించిన వందలాది మంది స్వతంత్ర సమర యోధులని జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాలు ఏ విధంగా మన కోసం త్యాగం చేస్తుందో మనం గుర్తు చేసుకునే ఈ తెలంగాణ ర్యాలీ కేవలం ఇది తెలంగాణ అంటే నువ్వుగా భక్తులను కాదు, మన గుండెల్లో దేశభక్తి నింపుకున్నాం అనేది ముఖ్యంగా ఈ ఉద్దేశం ఇంతే కాకుండా ఇది కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ జెండా కింద మనం అందరూ కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏదైతే ఈ విధంగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరం వారి పరిపాలనలో ఈ రోజు మన దేశం ఏ విధంగా ముందుకు సాగుతుందో మనం చూస్తా ఉన్నాం. కానీ నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు మా కోటి ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారికి అత్యధిక శత్రువుల దేశం ఏదయ్యా అంటే భారతదేశంలోనే ఆయనకు శత్రువులు ఎక్కువ ఉన్నారు. మరి వారిని ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో అన్ని దేశాల నాయకులు నరేంద్ర మోడీ గారిని అభిమానిస్తుంటే ఇక్కడ నువ్వెల జెండాని అవమానిస్తూ ఉన్నారు. నరేంద్ర దేశం కోసం ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వారిని అవమానిస్తూ ఉన్నారు. అందుకే ఈ కార్యక్రమంలో హిందూ నగరంలో ఈ తెలంగాణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ భవిష్యత్తులో ఇదే విధమైన ఐక్యమత్యము ఉంటూ మనం ఏదైతే వికసిత్ భారత్ కోసం 2047 వరకు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో విశ్వగురు స్థానం ఎదగాలని భారతదేశంలో ఆయన కలగంటుండో మనం అందరం కూడా వారికి సహకరిస్తూ ముఖ్యంగా యువకులు, ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న జంగీలు వీరందరూ కూడా దీని భవిష్యత్తులో ఏదైతే మన కోసం ప్రాణత్యాగం చేసిన మహావీరుల్ని, దేశభక్తుల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా దేశ నిర్మాణంలో, దేశభక్తిలో మనం ముందుకు నడవాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు మరియు కాలేజీ, స్కూల్ విద్యార్థులకు, యాజమాన్యానికి, మీడియా మిత్రులకు, వేదిక మిత్రుల ప్రజలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై శ్రీ